ఇక కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. ఈ మేరకు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు పంపారు. ఈ మేరకు బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్ల ఆధారంగా నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఎమ్మెల్యేలు కోరినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు కొత్తపేటమే అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు 10 మంది బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ చేరిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. సుప్రీంకోర్టులో అనర్హత పిటిషన్ సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు పిటిషన్ ఆధారంగా ఈ పార్టీ ఫిరాయింపుకు సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యేలకైతే నోటీసులు పంపినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలన్నారు. సుప్రీంకోర్టులో ఫిబ్రవరి 10కి సంబంధించి మరోసారి చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ నోటీసులు అనేది కీలకమైన ఇటు పార్టీ ఫిరాయింపు సంబంధించి ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే డ్రాగన్ చేస్తా ఉన్నారు. అట్లా హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో ఏదైతే పిటిషన్ కొట్టివేసినారు. సుప్రీంకోర్టుకు వెళ్ళిన సందర్భంలో ఎంత సమయం కావాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా అటు స్పీకర్ అన్ని మంత్రి నేపథ్యంలో దీనికి సంబంధించి వివరణ కావాలని చెప్పి కొద్దిసేపటి ఎమ్మెల్యేలకైతే నోటీసులు పంపినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం లేదు. అనర్హత పిటిషన్ సంబంధించి ఏదొక విషయాన్ని అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది రాజకీయ వర్గాలు చెప్తున్నటువంటి మాట. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.